29వ వర్ధంతి సందర్భంగా మన ప్రియతమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే రాఘవరెడ్డి గారు మిగతా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనందరికీ తెలిసిందే చీఫ్ స్టేషన్లో సుబ్రహ్మరెడ్డి గారు ఆయన ఇక్కడికి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంతకుముందు వారికంటే ఒక భిన్నమైన రీతిలో ప్రజా చేసుకోవటం అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అది ఇప్పుడు కూడా వారిని తలుచుకుంటూ అనేక మంది గుర్తు చేసుకుంటుంటారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారి సోదరులు మన శ్రీనివాస్ రెడ్డి గారు ఆ తర్వాత పార్లమెంట్కి రావటం గత 30 సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా అభివృద్ధికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇంతకుముందు కంటే కూడా చాలా భిన్నంగా చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాల్లో ఢిల్లీలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక కార్యక్రమాల్లో ఆయన ప్రొయాక్టివ్గా ఉంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన సీనియారిటీని గుర్తించి అనేక కమిటీ చైర్మన్గా ఉన్నారు, అనేక కమిటీల సభ్యులు కూడా ఉన్నారు. ఇంకా కూడా మన జిల్లాకి అనేక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడానికి కూడా ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. సుబ్రహ్మరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విజయవంతంగా కూడా ముందుకు జరగాలని కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తూ వారందరూ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ పూజ్యులు గౌరవనీయులు కీర్తి శేషులు మామిడి సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా జన్మ ధన్యం అనుకుంటున్నాను. కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఎంపీ అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారితో ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక ఎంపీ అంటే లోక్సభ ఎంపీ అంటే ఏంది అని ఎలా ఉంటారు, ఏ విధంగా చేస్తారనేది నిరూపించిన వ్యక్తి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు. గుప్త దానాలు ఒకరి ఈ చేతితో ఇచ్చేది ఆ చేతికి తెలియకుండా ఆయన ఎంతోమంది పేదలకు బడు వర్గాలకు సహాయం చేశారు, ఆర్థిక సహాయాలు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మంచినీళ్ళకి ఆ రోజున ఎంతో దహార్తిగా ఉంటే వారి సొంత ఖర్చులతో ట్యాంకర్లు పెట్టి మరి నీళ్లు అందించిన మహానుభావులు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు. ముఖ్యంగా ఆయన ఎంతోమంది ఆయన అనుచరులుగా ఉంటూ మంచి మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉండేవాళ్ళు. మనందరం కూడా మన ప్రకాశం జిల్లా వాసులు ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలా. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చాలా తపన పెడతా ఉన్నారు. గతంలో కూడా మన రామారావు గారు చెప్పినట్టుగా అనేక మంచి కార్యక్రమాల్లో బాగా బిజీగా ఉంటూ శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లాకి మరి కానీ మన రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఆ కుటుంబం ఎల్లవేళ ఈ ప్రకాశం జిల్లాలో వారి అడుగుజాలను మనందరం నడవాలని, సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వారు సుబ్బరామరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి సతీమణి పార్తమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరుతామని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క అడుగుజాలలో మనందరం ముందుకెళ్లాలని, వారు చేసేటువంటి కార్యక్రమాలకి మన ఉడతా భక్తిగా మనందరం కూడా వారికి తోడ్పడాలని కోరుకుంటూ
సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.